జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి చెందిన సమిండ్ల వాణి చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. తన వర్గానికి చెందిన కౌన్సిలర్లకు ప్రాధాన్యత ఇవ్వలేదంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని, అవమానాలను ఇంకా ఎంతకాలం భరించాలని వాపోయారు. వలసవాదికి చైర్పర్సన్ పదవిని కట్టబెట్టారని ఆరోపించారు. తాను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నానని తెలిపారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి చేసిన వారికి చైర్మన్ పదవి ఇవ్వాలని రాష్ట్ర నాయకులకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించిన పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను పార్టీలో కొనసాగడం, ఎందుకంటే ఇవాళ ఆయన ఊరు వచ్చి మా మీద ఆధిపత్యం చెలాయిస్తా అని చెప్పని మా కాంగ్రెస్ పార్టీ మీద ఆధిపత్యం చెలాయిస్తే, మా కార్యకర్తలు అజమాయి చెలాయిస్తే, మా హక్కులు కాజేస్తే, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేక ఏం చేయాలి నేను? ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ గైడ్ మీ. డెఫినెట్లీ అదే, అందుకే బాధపడుతున్నావు అంటున్నా నేను. ఇప్పుడు ఈ శోభ ఇది ముగింపు కాదంటూ నేను. ఇట్లా ఈ విధమైన ఈ వేధింపులు ఈ వేధింపులు సహిస్తూ ఎంతగా కొనసాగగలుగుతామా? నాకు నేను ఏదైతుందో, నా మనోవేదన ఏదైతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కెన్ ఐ కంటిన్యూ ఈ వేధింపులు భరించగలుగుతానా? ఎంతకాలం భరించగలుగుతా? దీని పరిష్కారం ఏంటి అనే నాకు నేను ఊహించలేకపోతున్నాను, నాకు నేను ఊహించుకోలేకపోతున్నా బాబు అంటున్నాను. మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైందని, జెండా ఎగిరిందని చెప్పి సంబరపడమంటారా? మళ్ళా అదే కొత్త సీసాలో పాత సారా, కొత్త సీసాలో పాత సారా. 5 ఏళ్ళు అట్లా దోపిడీకి గురైంది. 5 ఏళ్ళు ఇదే ఎమ్మెల్యే గారు, 5 ఏళ్ళు ఇదే ఎమ్మెల్యే గారు అట్లా దోపిడీకి గురైంది. 16 మంది కమిషన్లు బదిలీ అయ్యిండ్రు, 8 మంది ఉద్యోగస్తులు జైలు పాలైండ్రు. మా మిత్రుడు ఎవరైనా చొక్కారావు గారు పేరు చెప్తారండి? నాకు నేను అదే చొక్కారావు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చేరిందా 84 డిసెంబర్లో. సరే, ఇంతవరకు కొనసాగుతుంది. ఈయన మధ్యలో 20 ఏళ్ళు ఎక్కడ వలస పోయొచ్చిండే? అంటే కాంగ్రెస్ కుటుంబం ఉంటుంది కదా, మరి నడుమ 20 ఏళ్ళు ఎక్కడ బతక వేయదు? నడుమ 20